అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు కీసర కుందన్పల్లిలో ఉన్నామండి మనం. ఇక్కడ ఓఆర్ఆర్‌కి దగ్గరలో ఈస్ట్ ఫేసింగ్ 133 యార్డ్స్ ఇంటి ముందు ఉన్నామండి. ఎవరైతే ఓఆర్ఆర్‌కి దగ్గరలో చూస్తున్నారో వాళ్ళకి ఈ ఇల్లు సెట్ అవుతుందండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయి, మీరు గమనించొచ్చు. ఇవన్నీ హౌసెసే ఉంటాయండి. ఇది ఇల్లండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. 30 ఫీట్ రోడ్ ఉంటుంది. 20/60 డైమెన్షన్‌తో వస్తుందండి. 133 యార్డ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. 20/60 డైమెన్షన్‌తో వస్తుందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. ఇక్కడ మనకి 10 ఫీట్ వైడ్ గేట్ ఇవ్వడం జరిగింది. టోటల్‌గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి ర్యాంప్‌లో కూడా. ఇక్కడ మనకి గ్రాస్ వస్తుందండి. గడ్డి పెట్టడానికి ఇలా వాటర్ వదిలేయడం జరిగింది. ఫైనల్ లుక్ చాలా బాగుంటుందండి హౌస్‌ది. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే పార్కింగ్ అండి. ఈస్ట్ ఫేస్ హౌస్ కావడంతో పార్కింగ్లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ వస్తుంది. ఇది బోర్ అండి. ఇక్కడ వాటర్ సంప్ ఉంటుంది. ఇది సంప్. ఇది అండ్ పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 16.6/10.3 సైజులో పార్కింగ్ వస్తుందండి. ఈవెన్ పార్కింగ్లో కూడా టోటల్గా గ్రానైట్ ఫ్లోరింగ్తో ఇవ్వడం జరిగింది. ఇటువైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. సెట్ బ్యాక్ ఏరియాలో కూడా టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారు. ఇది 2 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా వస్తుందండి. 1 ఫీట్ 11 ఇంచెస్ అంటే 2 ఫీట్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఇటువైపు స్టెప్స్ ఇవ్వడం జరిగింది. అండ్ స్టెప్స్ పక్కనే మనకి వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి. ఎస్ఎస్ రైలింగ్తో వస్తుంది. ఇది మెయిన్ డోర్ అండి. ఇండియన్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. ఈవెన్ పార్కింగ్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఈస్ట్ ఫేస్ అండి. ఇది కంపాస్లో కూడా మీరు గమనించవచ్చు. ఎగ్జాక్ట్గా ఈస్ట్ ఉంటుందండి. ఒక 10 డిగ్రీస్ ఈస్ట్ సౌత్ ఈస్ట్కి 10 డిగ్రీస్ ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. ఇది హాల్ అండి. టోటల్గా ఫాల్ సీలింగ్తో వస్తుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇవ్వడం జరిగిందండి. ఇంకొక 10-15 డేస్ వర్క్ పెండింగ్లో ఉందండి. టోటల్గా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 19/8/19 సైజులో వస్తుందండి. 8/19 సైజులో హాల్ ఉంటుంది. ఇటువైపు నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి సెట్ బ్యాక్ ఏరియాలోకి. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ రావడం జరుగుతుంది. అండ్ ఇటువైపు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. అండ్ డైనింగ్ ఏరియా సైజ్ చూసుకున్నట్టయితే 12.2/7.6 సైజులో వస్తుందండి. 7.5/12.2 సైజులో డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఇది పూజ ఏరియా, పూజ గది అనమాట.
ఎల్ షేప్లో కిచెన్ వస్తుందండి. ఇది కిచెన్ ఎల్ షేప్లో ఉంటుంది. వంట బండ కూడా సఫిషియంట్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగిందండి కిచెన్లో. ఇటువైపు చూసినట్టయితే ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది కామన్ వాష్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 8x15 సైజ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. 8 feet by 15 feet సైజ్లో వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ లో రూఫ్ కూడా ఉంటుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోనే లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువైపు చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వచ్చింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 8.5x16 సైజ్లో మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఇక్కడ వస్తుందండి. లోపల కొన్ని పెయింట్ డబ్బాలు ఉంచారు, అందుకే లాక్ ఇవ్వడం జరిగింది. మంచి సైజులో వస్తుందండి, డీసెంట్ సైజులో వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ కూడా కీసరా కుందన్పల్లిలో ఉంటుందండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8కి జస్ట్ 1 kilometer అవేలో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇంటి ముందు 30 feet రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి అరౌండ్ 600 to 700 meters డిస్టెన్స్లో ఉంటుందండి ఈ హౌస్. మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుంది. ఈ హౌస్ దగ్గరలోనే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ అందుబాటులో ఉంటాయండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 65 lakhsగా చెప్తున్నారండి. 65 లక్షలుగా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది, వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఈస్ట్ ఫేసింగ్ 133 గజాల ఇల్లు అండి. 20x60 డైమెన్షన్తో వస్తుంది. 65 lakhsలో ఉందండి. ఈ హౌస్కి మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 85% వరకు లోన్ వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.